దిగలేదు. అప్పుడే ఇన్ని టిఫిన్స్ ఎవరు చేశారు? నీకు చెయ్యి బాలేకపోయినా నువ్వు చెప్పిన మాట వినకుండా చేస్తావని ఇవాళ మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయించాను. బ్రతికించావు నిషి. ఎక్కడ నువ్వే చేశానని చెప్పి తినమంటావేమోనని భయపడి చచ్చా. కేదార్, తిన్నా కూడా అదే జరిగేదనుకో. ఊరుకోండి బావా, పొద్దున్నే నా మీద జోకులు వేస్తున్నారు. అక్క కూర్చో, కూర్చోవే, కూర్చోండి బావగారు. సరే అత్తయ్య గారు కూర్చోండి. అవును, యువరాజ్ ఎక్కడ నిషి? అమ్మా, గుడ్ మార్నింగ్ యువరాజ్. గుడ్ మార్నింగ్ అక్క. ఏంటి లేట్గా లేచావా? ఓ సారీ, నైట్ ఒళ్ళు తెలియనంతగా తాగావు కదా. పొద్దున్న లేవడం కొంచెం కష్టంగానే ఉంటుందిలే. ఆ టైంలో ఆ అమ్మాయి సోనీ ఇంట్లో నువ్వెందుకు అలాంటి పరిస్థితిలో ఉండాల్సి వచ్చిందో ఏమైనా చెప్తావా యువరాజ్? మాకు సమాధానం చెప్పకపోయినా పర్లేదు యువరాజ్, కనీసం నిషికకైనా చెప్పు. నిన్నలా సోనీ ఇంట్లో ఆ పరిస్థితిలో చూసినప్పుడు నిషి కళ్ళలో బాధని నువ్వు చూడలేదు యువరాజ్. చూసుంటే లైఫ్ లో నిన్ను నువ్వు కూడా క్షమించుకోలేకపోయేవాడివి. ఏందమ్మీ, నా కొడుకు ఏదో తప్పన్నట్టు మాట్లాడుతా ఉండావు. ఏదో తెలియక అమ్మింటికి పోయిండాడు అంతే కదా. ఏ అబ్బడా? సారీ అక్క, ఆఫీస్ అయ్యాక నా కార్ పంక్చర్ అయిపోతే సోనీ కారులో వస్తుంటే ఆన్ ద వేలోనే తన ఇల్లుందంటే వెళ్ళాను. తర్వాత అన్ని ఫాస్ట్గా జరిగిపోయాయి. నువ్వు సారీ చెప్పాల్సిందే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే నాకు కాదు యువరాజ్, నిషికకి. అది అక్క, మాకు పిల్లలు పుట్టడం లేదు కదా, అందుకే దయామయి మాతాజీ ఆశ్రమంలో రాహుకేతువుల పూజ చేస్తున్నాను. పూజనా? ఆశ్రమం రాహుకేతు పూజ. నువ్వు ఆశ్రమానికి ఎందుకు వెళ్ళావు కాచి? అక్కడెందుకు పూజలు చేయించా? ఎన్ని రోజుల నుంచి ఆశ్రమానికి వెళ్తున్నావు? 1 month నుంచి. పిల్లల కోసం పూజలు చేయడానికి వెళ్తున్నావని బూచికి చెప్పొచ్చు కదా కాచి, ఎందుకు దాచిపెట్టావు? అది అక్క, బూచి పిల్లల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఈ పూజ గురించి చెప్పి తను ఆశలు పెంచుకొని ఆ తర్వాత అది జరగకపోతే బాధపడతాడని చెప్పలేదు. యో అల్లుడు, ఆ తుప్పు పట్టిన చెవులతో కాచి ఏం చెప్పుండదో ఈనుండవా? నీకోసం అమ్మి పూజలు చేయించేదానికి పోతా ఉంటే నువ్వు అమ్మిని అనుమానించుకుంటా ఉండావు. సారీ కాచి, నాకు ఈ విషయం తెలియక ఏదేదో మాట్లాడేశా. ఇప్పుడు కూడా పూజకు బయలుదేరావా? అవును. సరే పద, నేనే ఆశ్రమం దగ్గర దింపుతాను. ఇవాళ నుంచి ప్రతిరోజు నేనే నిన్ను తీసుకెళ్తాను, తీసుకొస్తాను. పర్లేదు బుచి, ఈ రోజుతో అంతా అయిపోతుంది. నేనే వెళ్తాను. కాచిని కలవడానికి ఎవరో వచ్చారు.
ఇదేంటి జడి, స్టేషన్కి వెళ్తుంది అనుకుంటే ఇక్కడికి వచ్చి ఆ రౌడీని కలుస్తుంది. తను కలవాలనుకుంటే స్టేషన్ రూట్ లో ఎందుకు కలుస్తుంది కేడి? కాచి బాడీ లాంగ్వేజ్ చూడు, తను భయపడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి కన్ఫర్మ్ గా కాచిని వాళ్ళైతే కలవడానికి రాలేదు. వాళ్ళే కాచిని స్టేషన్ కి వెళ్లకుండా ఆపుతున్నట్టుంది. సిచ్యువేషన్ బట్టి మూవ్ అవుదాం. పొజిషన్ తీసుకో. ఎవరు మీరు? మేమెవరో ఎందుకు నిన్ను ఆపామో నీకు తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నావో మాకు తెలుసు. స్టేషన్కి వెళ్తే పోలీసులతో మాట్లాడితే ఏం జరుగుతుందో, మేమేం చేస్తామో అంతా క్లియర్గా చెప్పాక కూడా నువ్వు మళ్ళీ స్టేషన్కి వెళ్తున్నావంటే నువ్వు మేమనుకున్నంత పిరికిదానివి కాదు కాచి. చూడండి, మీరు చేస్తుంది తప్పు. మీ వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. మీరు చెప్పిన పని నేను చేస్తే ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో మీకు తెలుసా? మొహం కూడా తెలియని మనుషులు ఏమైపోతే నీకెందుకు కాచి? వాళ్ళ కోసం నువ్వు చచ్చిపోతావా? మర్యాదగా బ్యాగ్ ఇచ్చి కారెక్కు. ఏమున్నా ఆశ్రమానికి వెళ్ళాక మాతతో మాట్లాడదు గాని. నేను ఈ బ్యాగ్ ఇవ్వను, మీతో పాటు కూడా రాను. ఇది మాత మాట కాచి, కాదంటే ప్రాణాలు పోతాయి. అన్నిటికీ తెగించే స్టేషన్కి వెళ్తున్నా. మీరు నాకు ఏం చెప్పినా నేను భయపడను. నీకు చెప్పడం వేస్ట్ అయితే చంపేస్తాం.